సార్ టార్గెట్ తెలంగాణ బీజేపీ గేమ్ ప్లాన్. వాళ్ళ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొన్న వచ్చారు కదా, ఆయన చాలా స్పష్టంగా చెప్పేశాడు, అవర్ నెక్స్ట్ టార్గెట్ ఈజ్ తెలంగాణ. ఇది ఎన్ని రోజులుగా కాస్త లాబీస్లో లేకపోతే సైడ్ లైన్స్లో అనుకుంటున్న మాట ఇప్పుడు బీజేపీ, అందులో వాళ్ళ జాతీయ అధ్యక్షుడు అధికారికంగా చెప్పేశారు, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. అంటే ఏదో సామెత చెప్తారే, ఎక్కడెక్కడ ముందు వ్యాపారవేత్త వస్తాడు, తర్వాత సామ్రాజ్యవాది వస్తాడు, అమెరికా వాడు, బ్రిటన్ వాడు అని పాత రోజుల్లో. ఇప్పుడు ముందుగా సర్ర వస్తుంది, దాని వెనక బీజేపీ వస్తుంది. ఎక్కడెక్కడ సర్ర చాలా తీవ్రంగా అమలు జరిపారో అక్కడంతా బీజేపీ చాలా భారీ ఎత్తున కన్ను వేస్తుంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన మొన్న చెప్పారు, ఒకటేమో వాళ్ళ అంతర్గత పరిస్థితి బాగాలేదు, మీరు వీటిలో మునిగి తేలారు, మనకి 8 లోక్సభ స్థానాలు వచ్చిన చోట మనం ఉప ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మనం ఎందుకు దెబ్బతిన్నాము, మీ అంతర్గత పరిస్థితి బాగాలేదు, మీరు పర్సనల్ డెవలప్మెంట్ వ్యక్తిగతమైన అభివృద్ధి మీద దృష్టి పెట్టడం వల్ల సంస్థాగతంగా సంఘ రూపంలో పెరగడానికి కావాల్సింది చేయలేదు అని వాళ్ళ మీద కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు, కొన్ని సూచనలు చేశారు. అలాగే కొత్త నాయకులను కూడా కొంతమందిని మేము పంపిస్తాము. రెండవది, ఎన్నికల వ్యూహకర్తలు దిగుతారు. ఇంకా పూర్తిగా ప్రతి అడుగు కూడా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారం వైపే అడుగులేస్తాము, దానికి మీరు సిద్ధంగా ఉండండి అని చాలా స్పష్టంగా చెప్పారని. ఇంకా రెండో అంశం, ఈ క్రమంలో పొత్తులు ఇవంటే వాటి మీద అప్పుడే చర్చ అక్కర్లేదు. బీఆర్ఎస్తో పొత్తు అంటున్నారు, కానీ మేము అటువైపు ఆలోచించట్లేదని కొంతమంది బీజేపీ నాయకులు చెప్తే, కొంతమంది మటుకు బీఆర్ఎస్తో కలవాలా వద్దా అన్నది మేము సెకండ్ స్టేజ్లో తర్వాత మేము నిర్ణయించుతాము, ఇంకొక ఏడాది అలా అయిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాము, అప్పటి బలాబలాలు అప్పటి పరిస్థితిని బట్టి. తెలుగుదేశం జనసేనతో మటుకు పొత్తు అనే ప్రశ్న వాళ్ళకేమీ ఉన్నట్టు లేదు, కానీ వాటిని ఉపయోగించుకోవాలి అనే ఆలోచన మటుకు ఉంది. సర్ర అనేది కూడా పటిష్టంగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా పాత బస్తీ వాళ్ళకి ఎప్పుడు చెప్పే రోహింగ్యాలు ఇట్లాంటి వాళ్ళ ఓట్లను ఖచ్చితంగా మనం లేకుండా చేయాలి అనే ఒక అనధికార విధానం కూడా బీజేపీ తీసుకున్నట్టుగా. సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నిర్ణయిస్తుందా పొత్తు అన్నది, బీఆర్ఎస్ నిర్ణయించాలా బీజేపీతో వెళ్ళాలా లేదన్నది ఇక్కడ ఉన్న ఓట్ షేర్? అది కూడా ప్రశ్న. అంటే అంతే కదా, ఇప్పుడు చాలా చోట్ల అలాగే జరిగింది. ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ నిర్ణయిస్తాడని అనుకున్నాం, నిర్ణయించాడని కూడా అనుకున్నాం. ఆ నిర్ణయించిన ఆయన 4 నెలల్లో ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏపీలో బీజేపీ తోటి టీడీపీ పొత్తు పెట్టుకుంది, బీజేపీతో టీడీపీ కాదు కదండి. అంటే జస్ట్ తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఇదే కీలకమైన ప్రశ్న, ఎవరు మిత్రులు, ఎవరు శత్రులు, ఎవరు శాశ్వత శత్రువులు, ఎవరు శాశ్వత మిత్రులు, ఎవరు తాత్కాలిక మిత్రులు అని. బీజేపీకి సంబంధించినంత వరకు అధికారము శాశ్వత మిత్ర అంశం, ఇంకా మిగిలినవని తాత్కాలిక రాజకీయ అవసరాలను బట్టి ఉంటుంది. నేను ఒక తెలుగుదేశం నాయకుడితో అంటుంటే అన్నారు ఆయన, ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే బీజేపీతో తెలుగుదేశం ఏ విధంగా జాగ్రత్తగా ఉంటుందో తెలుగుదేశంతో జనసేన కూడా అలాగే జాగ్రత్తగా ఉంటుంది. ఏం చెప్పినా ఈ 3 పార్టీలు ఇలా ఈ పొందిక, ఈ అరేంజ్మెంట్, ఈ ఏర్పాటు కొనసాగడం అనివార్యమని ముగ్గురు భావిస్తున్నారు. ఈ సమస్య ఆంధ్రప్రదేశ్లో లేదు. మీరు అన్నట్టు అక్కడ తెలుగుదేశం కనీసం అధికారము, ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా అయినా వాళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ పరిస్థితి వేరు అని. ఎందుకని లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి 8 వీళ్ళకి 8 తప్ప బీఆర్ఎస్కి ఏం రాలేదు. స్థానిక ఎన్నికల్లో కూడా వాళ్ళు పెద్దగా పుంజుకోలేదు. బీజేపీ మీద విమర్శ చేయాలో, ఎంతవరకు విమర్శ చేయాలన్న విషయం బీఆర్ఎస్ ఇంకా తేల్చుకోలేదు. బీఆర్ఎస్ అడపా మాట్లాడడం తప్ప మా ఫోకస్ కాంగ్రెస్ అనే లైన్లోనే బీఆర్ఎస్ స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంది అనే బీజేపీ మాట్లాడుతుంది. సో దబాయింపు, కొంచెం ఇతర చోట్ల విజయాలు, ఉదాహరణకు 2027, 2028లో ఎన్నికలు జరుగుతాయి. ఈ 2-3 ఎన్నికలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి అతి కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల జయాపజయాల తర్వాత తమ బలం ఎంత పెరుగుతుంది, పెరగదు, దాన్ని బట్టి తెలంగాణ నిర్ణయం అవుతుంది. అప్పుడు జనరల్ ఊపు బాగుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా బుల్డోజ్ చేయడానికి ట్రై చేస్తాం. చేసిన తర్వాత అవసరమైతే ఎన్నికల తర్వాత కలుస్తాం. సో ఇలా ఉంది బీజేపీ యొక్క ఆలోచన. దానికి ముందు 4 కార్పొరేషన్ ఎన్నికల మీద కన్ను వేశారు వీళ్ళు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చూపించి ఇక్కడ పాగా వేసి
తద్వారా రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి. అప్పుడు అవసరమైతే బీఆర్ఎస్ సహాయం తీసుకోవాలి. అదే మళ్ళీ ఒక ప్రశ్న. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీని నిలదొక్కుకోవడానికి ఎందుకు సహకరిస్తుంది? అవును, బీజేపీని ఇప్పుడు ప్రాంతీయ పార్టీల నుంచి బయటికి లాగాలని బీజేపీ కోరుకున్నట్టే తమ పట్టు నిలబెట్టుకోవాలని వాళ్ళు కోరుకుంటారు కదా. కాబట్టి తెలంగాణ రాజకీయం ఆ విధంగా చాలా ఈ లోపల కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికారంలో ఉన్న పార్టీ. వాళ్ళు ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ కాకుండా వాళ్ళు ఎలా చూసుకుంటారన్న ప్రశ్న కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కొంచెం ఆలస్యంగా వస్తాయి కాబట్టి కర్ణాటక తెలంగాణ ఇంచుమించు ఒక విధంగా చూస్తున్నారు. నితిన్ నబీన్ అది కూడా మొన్న వచ్చినప్పుడు ఆ చర్చ కూడా వచ్చింది. గతసారి కర్ణాటకలో గెలిచారు, ఆ గెలిచిన ప్రభావం తెలంగాణ మీద కూడా పడింది కొంతవరకు, కాంగ్రెస్కు ఉపయోగపడింది. శివకుమార్, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వనరులు మనుషులను కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో ఇప్పుడు కర్ణాటక మీద కూడా చేసి కర్ణాటకలో ఎలాగో మేము ఓడిస్తాం, ఆ ప్రభావం మళ్ళీ ఇక్కడ పడుతుంది. అప్పుడు అది కాంగ్రెస్కి ఉపయోగపడితే ఇప్పుడు బీజేపీకి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఊహలు, ఆశలు, కళలు, వ్యూహాలు మరీ ముఖ్యంగా ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకోటి మీడియాలో కూడా ఒక పెద్ద సెక్షన్ ఈ బీజేపీ టార్గెట్ ఇది, వాళ్ళు ఇక్కడ వేయబోతున్నారు, జరగబోతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక విధమైన మైండ్ ప్రిపరేషన్ లాగా ఉంటుంది. జరుగుతుంది అదిగో వచ్చేసాడు అన్నీ ఇది బిగించాడు, సమాధాన భేద దండోపాయాలన్నీ అయిపోయాయి ఈ పద్ధతిలో. కాబట్టి వీ హ్యావ్ టు వాచ్. తెలంగాణ ఒకటే, చాలామంది అనుకునే తెలంగాణలో బీజేపీని చప్పరించేసి మనమేం పట్టించుకోనక్కర్లేదు అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా కీలక పార్టీలు కొంచెం అలర్ట్ అవుతున్నాయి సార్. ఇప్పుడు తెర ముందు జరిగేవి, తెర వెనుక జరిగేవి ఇదంతా సరహస్త్రం అంటారా? సరహస్త్రం వల్ల సర్ కూడా పెద్ద సర్ మోడీ ఏం నిర్ణయిస్తారో మోడీ సర్ నిర్ణయిస్తారు.